వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి అలెపి బ్యాక్ వాటర్స్లో మనము ఎలా ఉంటుంది అనేది చూస్తారు. సో మనం టకేడి నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అలెపి వస్తుంది. సో అలెపి రీచ్ అయిన తర్వాత మీకు ఇలా బోట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ బోట్స్ అన్నీ కూడా రోడ్కి దగ్గరలో వాళ్ళు పార్క్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనము మార్నింగ్ 9కి చెక్ ఇన్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు మనము ఆ బోట్లో స్టే చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు ఓన్లీ 1 అవర్ 2 అవర్సే లేకపోతే మనకి హోటల్స్ ఉంటాయి కదా, ఆ హోటల్స్లో మీరు చెక్ ఇన్ చేసుకున్న బోట్ జర్నీ చేయాలి అనుకుంటే మీరు పర్ అవర్లో కూడా మీరు తీసుకోవచ్చు. ప్రైజెస్ అనేవి పర్ 2 అవర్స్ 3 అవర్స్ కూడా తీసుకోవచ్చు. పర్ పర్సన్ 1500 రూపీస్ అలా ఉంటుంది చేంజ్. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం బోట్లోకి ఎంటర్ అవుతున్నాము. బోట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి కూర్చోవడానికి అండ్ లంచ్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఒక రూమ్. ఇప్పుడు నేను చూపించే బోట్లో అయితే జస్ట్ ఓన్లీ 1 సింగిల్ రూమ్, అలాగే 1 కిచెన్ కూడా ఉంది. సో రూమ్ అయితే ఈ విధంగా ఉందండి. అండ్ ఏసీ. సో మనకి రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రూమ్ నుంచి ముందుకు వెళ్తే కనుక మనకి కిచెన్ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కిచెన్. ఇక్కడ వచ్చేసి కిచెన్. సో అంకుల్ అయితే కుకింగ్కి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనకి బ్యాక్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే బోట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనం చెక్ ఇన్ అయిన తర్వాత 1 అవర్ తర్వాత అది స్టార్ట్ అవుతుంది బోట్ అయితే. సో ఈ బోట్లో ఏంటి అంటే మనకు ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్ అంతా కూడా మనము వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనము 1 డేకి బుక్ చేసుకుంటే కనుక లోపల లంచ్ అంతా కూడా మనము ఫుడ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు సీజన్ నార్మల్ డేస్లో అయితే మనకి ప్రైజెస్ అనేవి 13,000 అలా ఉంటాయి ఒక నైట్ మనం బోట్లో స్టే చేయాలి అంటే. ఒకవేళ సీజన్ టైంలో అయితే 30,000 వరకు కూడా ఉంటుందంట బోట్ ప్రైస్ అనేది. మనం త్రూ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అయితే మనకి వాళ్ళే బుక్ చేస్తారు. సో ఈ బోట్స్లోనే మళ్ళీ మనకి ఫ్యామిలీ బోట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఒక 2-3 రీమ్స్తో కూడా బోట్స్ అనేవి ఉంటాయి. సో మనకి జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో బోట్ అయితే స్టార్ట్ అయింది. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో ఈ బ్యాక్ వాటర్స్లో వెళ్ళడం అనేది. మనకి ఇలా మనము బోట్లో వెళ్తూ ఉంటేనే మనకి సైడ్కి కూడా కొన్ని షాప్స్ కూడా కనిపిస్తాయి. మనం సపోజ్ ఒకవేళ ఎక్స్ట్రా డిష్ ఏమైనా కావాలి అంటే నాన్ వెజ్ ఇక్కడ మనము తీసుకోవచ్చు. అది మనకి ఎవరైతే బోట్లో ఉంటారో కుక్ చేసే వాళ్ళు మనకి కుక్ చేసిస్తారు. సో వ్యూ అయితే చూస్తున్నారు కదా. సో మీరు లైవ్గా వెళ్ళినప్పుడు ఇంకా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు చూద్దాం అంకుల్ ఏ డిషెస్ అనేది ప్రిపేర్ చేస్తున్నారో మీకు చూపిస్తాను. ఇక్కడైతే సలాడ్ ప్రిపేర్ చేశారు. అండ్ నెక్స్ట్ కర్రీస్ అయితే చేస్తున్నారు. సాంబార్ ఏదో పెడుతున్నారు, రైస్ అండ్ సాంబార్.
సో మనకి ఏ డిష్ కావాలన్నా సరే ఆయన మనకి చేసిస్తారు. సాంబార్, అలాగే అప్పడాలు కూడా వేయిస్తాను అని చెప్తున్నారు. సో అదండి మనకి కావాల్సినవి అయితే మనం వండించుకోవచ్చు. నెక్స్ట్ మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మనము మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఒక చోట అయితే వాళ్ళు మనం మళ్ళీ సేమ్ స్టాప్ చేస్తారు బోట్ని. సో అప్పుడు మనకి లంచ్ టైం అయితే మనం తీసుకుంటాము. సో ఎక్కడైతే స్టాప్ చేసిన తర్వాత లంచ్ తీసుకున్న తర్వాత 1 అవర్ మనకి అక్కడే స్టాప్ చేస్తారు. ఒకవేళ మనం పడుకోవాలి అనుకుంటే కూడా మనము డెఫినెట్గా పడుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ మనం లంచ్ అయిన 1 అవర్కి మళ్ళీ బోట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ 5 వరకు కూడా మనము బోట్లోనే ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో ఈవినింగ్ 5 ఆ టైం రీచ్ అయిన తర్వాత మళ్ళీ బోట్ను కూడా ఒక ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేస్తారు. ఎందుకంటే బోట్కి సమ్ ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళు బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేస్తారంట. సో ఈవినింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా బోట్ని అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చి పార్క్ చేశారు. సో తర్వాత మనం పార్క్ చేసిన తర్వాత మనం ఇలా ఆ ఏరియాలో మొత్తం చుట్టూ కూడా స్ట్రీట్ అయితే షాపింగ్ కావాలి, అక్కడ ఏమైనా షాప్స్ ఉంటే షాప్స్ కానీ ఇలా మనం వాక్ చేసుకుంటూ ఆ ప్లేసెస్ అనేవి చుట్టూ మొత్తం ఆ ఏరియా అంతా కూడా చూడొచ్చు. అండ్ ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో కదా. అండ్ మనకి నైట్ స్టే అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకు ఒక ప్లేస్ ఉంటుంది. అంటే మొత్తం లోటస్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి, మనకి కమల పువ్వులు ఉంటాయి కదా. సో ఆ ప్లేస్కి అయితే ప్యాకేజెస్ ఉంటాయి. అది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే కనుక మనం బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు మనము ఇది షికారా బోట్ అంటారు, దీని ద్వారా మనల్ని తీసుకెళ్తారు. సో ఇది పర్ పర్సన్ 600 ఉంటుంది ప్రైజు. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కనుక మనం ఇది బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనల్ని వాళ్ళు తీసుకెళ్తారు. సో వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇది కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. సో మొత్తం ఇది కూడా మనకి ఒక 1 అవర్ మనల్ని తీసుకురావడానికి ఆ ఏరియాకి తీసుకురావడానికి పడుతుందండి. ఏదైతే అలైపి ఉందో దానికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్లేస్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ తీసుకెళ్ళి జస్ట్ అవన్నీ చూపించే చుట్టుపక్కల ఏరియా మొత్తం బోట్లోనే. సో ఆ ఏరియా అంతా చూపించి కూడా మళ్ళీ సేమ్ మనల్ని రిటర్న్ తీసుకొచ్చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.